75 సీట్లలో ఒక్కొక్క చోట 20 నుంచి 25 మంది మేము పోటీ చేయడానికి రెడీగా వచ్చేటటువంటి అభ్యర్థులు ఉన్నారు. లిస్టు మొత్తం మేము తీసుకున్నాం. మా లక్ష్యం ఏంటంటే మాతో కలిసి దేశ రాజకీయాల కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎవరినైనా కలుపుకుంటాం. బట్ కండిషన్ అతను దేశభక్తితో మా దగ్గరికి రావాలి. మేము సంపాదించుకునేదానికే మా దగ్గరికి రావాలనుకుంటే కుదరదు. మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎందుకు గౌరవం ఇస్తామంటేనండి, 2014లో భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కోసం అక్కడ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేశాడు. కానీ ఏ రోజు కూడా నాకు ఒక మంత్రి పదవి కావాలనో లేకపోతే నాకు ఒక కాంట్రాక్ట్ కావాలనో ఆయన పొరపాటు కూడా అడగలేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మేము ఇప్పటికీ నమ్ముతాం. కాబట్టి ఆయన సొంతంగా సంపాదించుకుని రాజకీయాల్లో పెడుతున్నాడు. కాబట్టి అటువంటి నీతివంతమైన వ్యక్తిని ఏవైనా చిన్న చిన్న పొరపాట్లున్నా సరిచేసుకునే శక్తి మాకుంది. కాబట్టి అతన్ని అవసరమైతే ఉండేటువంటి దాంట్లో మేము ఉన్నాం, అంతే తప్ప అంతకుమించి దేర్ ఇస్ నో. అప్పుడు కూడానండి నేనే వెళ్ళానప్పుడు నాగబాబు గారి దగ్గరికి, చిరంజీవి గారు దయచేసి మీరు భారతీయ జనతా పార్టీతో ఆ రోజు కలిసి ఉండింటే అతను ముఖ్యమంత్రి అయ్యేవాడండి. దురదృష్టం ఏంటంటే అప్పట్లో మేము విన్నది వారి యొక్క అరవింద్ గారు వీళ్ళు వాళ్ళకు ఉండేటువంటి లాలూచి విధానాల కారణంగా ఆ రోజు చిరంజీవి గారిని తప్పు పెట్టారు. ఆయన కేవలం ఒక కేంద్ర మంత్రిగా కొంత ఉన్నాడు తప్ప ఆ రోజే చిరంజీవి గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే వారికి వచ్చిండే 18%, మాకుండేటువంటి 6%, తర్వాత మేము చేసిండేటువంటి కృషి, మాకున్న కార్యకర్తలు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు 60-70 సీట్లు వచ్చేటివి, చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. ఈ రోజు ఉండే పరిస్థితి ఉండేది కాదు వాళ్ళకి. దురదృష్టం అది. వారికి సరైనటువంటి గైడెన్స్ లేదు. కొంతమంది మధ్యవర్తులు చేసిండేటువంటి మిస్టేక్స్. నేను అంబటి సతీష్ కుమార్ అని చెప్పి చాలా ధర్మారంలో ఫైనాన్షియల్ గా వాళ్ళకి పరిచయం ఉంటారు, కానీ మేము 3 సార్లు కలిసాము. తొలి రోజుల్లో అయితే దాదాపుగా చిరంజీవి గారు మా పార్టీకి రావాలనేటువంటిది ఉన్నింది, తర్వాత మారింది. కాబట్టి నేను ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోవడం అనేటువంటిది ఆత్మహత్యా సదృశ్యం. ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి, 64 సీట్లని ఇప్పుడని దాన్ని 46 తిప్పేసి పొరపాటున కానీ రాసుకొని 46/2 23 అని, 23 అయిన తర్వాత 13 అని, 13లో కూడా మళ్ళా రెబెల్ నిలబెట్టిస్తాడు. 13లో కూడా మళ్ళా రెబెల్ నిలబెట్టిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయనకున్నటువంటి అది చాణుక్య నీతి అని ఆయన అనుకుంటున్నాడు, కానీ పనికి మాలిన నీతి అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎవడైనా సరే తనతో వచ్చిందే వాడిని బలంగా చేసుకొని ప్రేమాభిమానాలతో అతన్ని కూడా పెంచి తను పెంచాలనుకునేటువంటి వాడు దేశం శాశ్వతమైనటువంటి రాజకీయాల్లో ఉంటాడు. అలా అతన్ని ఉండదు. కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే అతను ఆఖరిలో మాత్రం ఏదో ఒక రకం జిమ్మిక్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఒక స్వాభిమానం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అదేమన్నా వస్తే నీతో ఎందుకు నీ నాకు 10 సీట్లు కూడా కాదని చెప్పేసి వస్తే ఖచ్చితంగా మేము తప్పనిసరిగా మేము దానికి సంబంధించి ఉంటాం. ఒకవేళ కాదు ఆ వచ్చే 10 సీట్లకో 15 సీట్లకో ఒక బానిసల్లాగా వాళ్ళ దగ్గర ఉండాలి, ఎన్నో కొన్ని సీట్లు వస్తే చాలు, మేము అసెంబ్లీలో ఉంటే చాలు అనుకునేటువంటి పద్ధతిలో ఉంటే అది ఆయన ఇష్టం. We never care about it. చెప్పండి పార్థసారథి గారు ఆయన వాళ్ళ బీజేపీ వైపు నుంచి చాలా క్లారిటీగా, బీజేపీ హైకమాండ్ కూడా క్లారిటీగా ఉంది. నేను అనుకుంటున్నాను ఇప్పటికే పవన్ కళ్యాణ్ లో కూడా ఒక క్లారిటీ వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ పొత్తులోకి వెళ్ళిన తర్వాత మొన్న 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు బహిరంగంగా పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ అదే మేము బీజేపీకి సంబంధించిన అంశంగా తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం ఇది పొత్తు ధర్మానికి విరుద్ధము, మా పొత్తులో ఇది ఇరుకైనటువంటి చొక్కాలాగా చంద్రబాబు నాయుడుకు ఉంది, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ విషయాల ప్రస్తావన, ఇవన్నీ చేసినటువంటి తీరును ఒక్కసారి మీరు గమనించండి. ఎందుకు అని అంటే ఇద్దరు పొత్తులోకి వెళ్ళేటువంటి క్రమం పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఇంకా సీట్లు ఫైనల్ కానటువంటి పరిస్థితుల్లో 1-2 సీట్ల దగ్గరికైనా ఇలాంటి గొడవ వచ్చినా అంతర్గతంగా మాట్లాడుకుంటారు. కానీ నాయకులు మాట్లాడటం వేరు, పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించడం అది సున్నితంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ స్టైల్. అదే విధంగా నారా లోకేష్ ను కూడా గట్టిగా విమర్శించాడు. దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, ఒకవేళ పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లకి అంగీకరించినా కూడా తనతో జన సైనికులు రారేమో, తన నిర్ణయాన్ని కూడా జన సైనికులు వ్యతిరేకిస్తారేమో, ఆ విధంగా తక్కువ